కేరళ వైనాడ్లో కొండ చర్యలు విరిగిపడిన విషాదాన్ని జాతీయ విపత్తుగా గుర్తించి కేంద్ర ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు మంత్రి శ్రీధర్ బాబు. దీనిని కేవలం ఓ రాష్ట్ర సమస్యగా పరిగణించి వదిలేయాలని చూస్తే జాతి క్షమించదని హెచ్చరించారు. దక్షిణాదిలో ఇటువంటి ఘటన గతంలో ఎప్పుడూ చోటు చేసుకోలేదన్నారు. 350 మందికి పైగా దుర్మరణం పాలైన వైనాడ్ విలయాన్ని కేంద్ర ప్రభుత్వం రాజకీయ కోణంలో కాకుండా మానవీయ దృక్పథంతో చూడాలని తెలిపారు. అతి భారీ వర్షాలు, క్లౌడ్ బర్స్ట్తో కొండ చర్యలు విరిగిపడడం, వర్షపు నీటితో బురద కలిసి ప్రవహించే సందర్భాల్లో ముందస్తు హెచ్చరికలకు సంబంధించి ఒక మాన్యువల్ రూపొందించాలన్నారు. ఆధునిక శాస్త్ర విజ్ఞానాన్ని వినియోగించి కొండ చర్యలు విరిగిపడే ప్రమాదం పొంచి ఉన్న ప్రాంతాలను మ్యాపింగ్ చేయాలని సూచించారు. ఇక వాతావరణ శాఖ ఇచ్చే ఆరెంజ్, రెడ్ అలర్ట్లతో ప్రమాదాలను అంచనా వేయలేమని, ఉపగ్రహాల చిత్రాల ద్వారా ఖచ్చితత్వంతో కూడిన హెచ్చరికలను జారీ చేసే వ్యవస్థను ఏర్పాటు చేయాలని తెలిపారు. భూకంప ప్రాంతాలను జోన్లుగా విభజించినట్టే కొండ చర్యలు కుప్పకూలే అవకాశాలున్న ప్రదేశాలను కూడా కేటగిరీల వారీగా గుర్తించాలన్నారు. రుతుపవనాల సమయంలో ఆ ప్రాంతాల్లో సహాయక బృందాలు నిరంతరం అందుబాటులో ఉండేలా ఏర్పాట్లు చేయాలని ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు మంత్రి శ్రీధర్ బాబు.